ఇదిగోండి ఇది తోటకూర అండి. తోటకూరలో అదిగో కొద్దిగా పప్పు వేసానండి. దీన్ని చెప్తున్నాను, తోటకూర ఎవరైనా తినడానికి మేము ఎక్కువ వండుకొని రోజుగా ఉంటుందనండి. ఇదిగోండి పచ్చిమిరపకాయలు ఇప్పుడు పచ్చడికి వేగించి ఏది పడేయకూడదండి. ఇదిగోండి పచ్చిమిరపకాయలండి. మనం ఇది కుక్కర్ పెట్టుకుందామండి. దీని తర్వాత ఏం చేయాలంటే అండి, ఉడికిన తర్వాత అప్పుడు కొద్దిగా చింతపండు అడిసామంటే తిన్నన్న పిల్లలు పెద్దలు కూడా సాయంత్రం కూడా కూర ఉందా అని అడుగుతారండి. అది పప్పు తోటకూరలోకి మీకు చింతపండు ఎత్తే ముందెత్తే ఉడకదండి. దాని గురించి మీకు వీడియో ముందెత్తే చింతపండు పప్పు ఉడకదండి. ఇది ఒక టెక్నిక్ అండి, తెలుసుకోవాల్సిన వాళ్ళకి. ఇదిగోండి చింతపండు ఎత్తే రోజు పోతుందండి. అందుకని ఎవరు తోటకూర ఎక్కువ తింటలేదండి. తింటే చాలా బాగుంటుందండి అదినండి. ఇదిగోండి చింతపండు పసుపు వేసానండి ఇందులోని. దీన్ని కొంచెం ఉడకనిద్దామండి. చింతపండు గొజ్జు వస్తే రోజు పోయి మనం కూడా సాయంత్రం మళ్ళీ ఉందా అని గిన్నెలు తడుముకుంటాం. అంత బాగుంటుందండి తోటకూర పప్పు. వండి విధానాన్ని బట్టి చెప్తున్నానండి. చాలామందికి ఎందుకంటే ఇన్ని రకాలు చెబుతున్నారు మాకు తెలియదు అనుకోవచ్చండి. గుత్తొంకాయ కూరని ఇక్కడ హైదరాబాద్లో పెడుతున్నారండి. అసలు గుత్తొంకాయ కూరలో అసలు చింతపండు కానీ బెల్లం కానీ ఏమి ఇవ్వకపోతే ఇంకా గుత్తొంకాయ కూర ఎలా అవుతుందండి. అందుకని నేను ఇది కూడా తెలిసి ఉండదు చాలామందికి అని పెట్టానండి. తెలిస్తే కనుక మీరు కామెంట్ చేయండి. మాకు తెలిసి మీరు పెట్టినా పెట్టకపోయినా మాకు తెలుసండి. దానికి నేను సంతోషిస్తానండి. అందుకని ఇదిగోండి కొద్దిగా కారం వేసానండి. ఇవన్నీ బాగా ఉడికితేనే అండి మనకి టేస్ట్ వస్తుందండి. చేసే బచ్చల కూర వండుతాను చూసారు కదండి, చింతపండు అది ఉడికి అది ఎంత టేస్ట్ వస్తుందో ఆ విధంగా ఇది కూడానండి. వండి ఇంత క్రితం ఏదో కూర వండాను, అందుకని ఆవాలు జీలకర్ర అంటుకున్నాయండి. ఎల్లుల్లిపాయలు వేసుకున్నామండి. తాలింపు వేసుకుంటున్నాను పప్పుకండి. ఇదిగోండి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిరపకాయలు తాలింపు ఎక్కువ ఉంటేనండి బాబు ఏదైనా అట్రాక్షన్ అండి బాబు, బాగుంటుంది. కూర ఎలా ఉన్నా మనం చూస్తున్నాం, కొట్లు తెస్తున్నాం, కూర బాగుంటుందండి. దాంట్లో ఉండి కారం నుంచి తెచ్చేసుకుంటాం. ఓహో 4 తెచ్చారండి, మేము తేపట్లు ఏంటండి. ఇదిగోండి అన్నీ కలిపేస్తున్నాను. ఎల్లుల్లిపాయలు పచ్చి పచ్చిగా ఉంటారు అనుకుంటున్నానండి నేను, అందుకని వేసానండి. తింటాం కదండి మరి ఒలిసాము అందుకేనండి. ఇదిగోండి ఆకుకూర రోజు తిన్నా మంచిదండి. ఓ రోజు పాలకూర, ఓ రోజు తోటకూర, ఓ రోజు గోంగూర, ఇలా మార్చి మార్చి పెడితే అండి పిల్లలకి ఇష్టంగా తింటారు. సుక్కకూర కూడా మంచిదండి, చాలా మంచిదండి. ఏ కూర అయినా సరే ఆకుకూర ఉండాలండి. రోజు పప్పు కూడా ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి కదండి. పప్పు తినాలండి. పొట్ట తినటానికి అన్నం కాదండి కావాల్సింది, ప్రోటీన్స్ కూడా ఎక్కువ ఉండాలండి. కాల్షియం అన్ని రకాలు ఉండాలండి మనిషి బాడీకి. ఇదిగోండి తాలింపు ఎప్పుడైనా సరే దోరగా వేగించేసుకోవాలండి. ఇదిగోండి ఫైనల్గా మా తోటకూర పప్పు అయితే అయిపోయిందండి. మేము రుచి చూస్తామండి. ఇంకా మరి మీరు తప్పకుండా సబ్స్క్రైబర్ చేసి లైక్ చేసి మీరు చెయ్యకపోయినా పర్లేదండి, ఈ కూర ఈ విధంగా బాగుంటుందమ్మా అని మీరు నాకు ఒక